వస్తున్న ఇండస్ట్రీస్ కానీ, పెట్టుబడులు కానీ, రోడ్ల నిర్మాణం కానీ, ఓకే ఓకే ఆనంద్ సార్ గారు చర్చిద్దాం. నిర్మాణం కానీ. ఓకే ఆనంద్ సార్ గారు చర్చిద్దాం. ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు సార్, ఏంటి సార్ జోగి రమేష్ మీద ఎంత కక్షలో కార్పణ్యాలు చూపిస్తున్నారట? ఒక మంత్రి ఆయన ఏదో 2 వీలర్ మీద వెళ్తుంటే ఆ రోడ్డు ఏదో బాగాలేదనో, లేకపోతే కార్ ఏమన్నా రిపేర్ అయ్యో ఆయన 2 వీలర్ మీద వెళ్తున్నా కూడా అడ్డగించి ఆయన్ని అరెస్ట్ చేసి చూడండి ఆ సీన్ అంతాని లాక్కెళ్ళిపోయి 1300 పేజీల ఛార్జ్ షీట్ ఆయన మీద ఫైల్ చేయడం. వర్మ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న తోటి ప్యానలిస్టులకి అందరూ కూడా నమస్కారాలు. పాపం వైసీపీ ప్రతినిధి ఏమి మాట్లాడాలో ఏదో సామి చెప్తుంది కదా, కుర్తులో పడ్డ ఎలుకలాగా ఉంది ఆయన పరిస్థితి. ఆయన తప్పగా ఆయన పార్టీ ప్రతినిధి, ఆయన డిఫెండ్ చేసుకోవాలా, కానీ ఆయన డిఫెన్స్ లో ఏమీ సమాచారమే లేదు, ఏమీ సరుకే లేదు. రాజకీయాల్లో మీరు ముందు ప్రారంభంలో మాట్లాడారు, దేనికైనా ఒక పరిమితి ఉంటుంది, దేనికైనా కొన్ని విలువలు ఉంటాయి. అది రాజకీయ జీవితం కానివ్వండి, ఇంకా ఏ జీవితం కానివ్వండి, మనము ఆ పరిధులకు లోబడి వ్యవహరించాలా. వ్యవహరించినప్పుడే మనకి సభ్యత సంస్కారం విషయం తెలుస్తుందని మీరు మొదట్లో ప్రారంభంలో చెప్పారు. ఎస్, తప్పదే, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు పైపెచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకుల్ని ప్రజలు పరిశీలిస్తుంటారు, గమనిస్తుంటారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. రాజకీయ నాయకులు చాలా మంది కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు అనుకుంటుంటారేమో, కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎప్పటికప్పుడు రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలిని పరిశీలిస్తుంటారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారా. ఈరోజు జోగి రమేష్ అయితే, జోగి రమేష్ గారు ఆయన మాజీ మంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి ఎందుకు పోయారు జోగి రమేష్ గారు అంటే, ఆయన ఏం చెప్తాడంటే నేను ప్రశ్నించడానికి పోయానండి అని చెప్తాడు. ఆయన ఇంటికి పోయి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేది ఏంది? వారు చెప్పినట్టుగా ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టుగా కారులో మరణాయుధాలు వేసుకొని ఆయన ఇంటికి పోయి ప్రశ్నిస్తారా? ఆయన మీద ఏదన్నా ఉంటే మీరు చట్టపరంగా చర్య తీసుకోండి. మీరెవరు ఆయన ఇంటి మీదకి పోవడానికి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి పోవడం కాదు, మాటలు ఏ విధమైన మాటలు మాట్లాడారు, ఏమాత్రం సంస్కారము సభ్యత లేకుండా ఏకవచనంతో, అది లోకేష్ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఎంత దుర్మార్గంగా, ఎంత అసభ్యంగా మాట్లాడారు. మరి అటువంటి వాళ్ళని మాటలు మాట్లాడారు, అవి చాలా తప్పు. అదే సమయంలో ఈరోజు ఈ నకిలీ మద్యం కేసు విషయంలో 1300 పేజీల ఛార్జ్ షీట్, ప్రతి ఒక్కటి సాంకేతికంగా నిరూపించి ఛార్జ్ షీట్ తయారు చేశారు. ఎవరెవరు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ టవర్ కింద ఉన్నారు, ఈ డబ్బులు, ఈ మనీ ట్రైల్, ఎవరు ఏ అకౌంట్లో ఎన్ని లక్షలు పోయింది, ఎన్ని కోట్లు వాళ్ళకి ఇచ్చారు, ఎక్కడ కలుసుకున్నారు, ఇవన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానం. ఈ రోజు ఉండే సాంకేతిక పరిజ్ఞానంలో మనం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే అది జరగదు, చాలా స్పష్టంగా తేలిపోతుంది. జోగి రమేష్ పాత్ర నకిలీ మద్యంలో ఉందనే విషయం చాలా స్పష్టము. మొదట్లో ఏం చెప్పారు ఆయన, ఈ వార్తలు వచ్చినప్పుడు నాకు ఆ జనార్దన్ రావు ఎవరో తెలియదు అన్నాడు. తర్వాత మనకు తెలుసు అన్నాడు. మాకెందుకు తెలీదు, మా పక్క వీధిలోనే ఉండేది, మాకు చాలా దగ్గర ఇది సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అది పాపం అది బేస్ చేసుకొని మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా జోగి రమేష్ ఇట్ట ఫోన్ చూపించాడు, ఆ ఫోన్లో ఆయన యొక్క జనార్దన్ యొక్క నంబర్ ఉందేమో చూడండి అని చెప్పారు. ఈరోజు ఎన్నిసార్లు ఎవరెవరు మాట్లాడుకున్నారు? జనార్దన్ రావు గారు ఎవరితో మాట్లాడారు, జనార్దన్ రావు తమ్ముడు ఎవరితో మాట్లాడారు, జోగి రమేష్ ఎవరితో మాట్లాడారు, వారి తమ్ముడు ఎవరితో మాట్లాడారు. వాళ్ళకి లిక్కర్ బిజినెస్ లో, బార్ అండ్ రెస్టారెంట్ లో ఎవరెవరికి ఎక్కడెక్కడ భాగాలు ఉన్నాయి, భాగస్వాములు ఎవరు, ఎక్కడ డబ్బులు చేతులు మారాయి, ఏ అకౌంట్లోకి వెళ్ళాయి, ఇవన్నీ బహిరంగంగా వచ్చిన తర్వాత ఇంకా మాకేమి సంబంధం లేదు, ఇది రాజకీయ కక్ష,
వర్మ గారు ఈరోజు కూటమి ప్రభుత్వము వాళ్ళని అరెస్ట్ చేయదలుచుకుంటే వచ్చిన మొదటి 2 నెలల్లోనే అరెస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ తొందరపడదలుచుకోలేదు, హేస్టీ డెసిషన్ తీసుకోదలుచుకోవాలి. ప్రతి ఒక్కటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కటి సాక్ష్యాలను సేకరించి కేసుని పకడ్బందీగా ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడా కూడా చట్టంలో ఉండే లోపాలని లొసుగులను ఉపయోగించుకొని ఈ తప్పు చేసిన వాళ్ళు బయటపడకూడదని చాలా పకడ్బందీగా చాలా పక్కగా తయారు చేసిన ఈ 1300 పేజీల ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఇందులో నుంచి ఎవరు తప్పించుకోలేరు. అందులో ఎవరెవరు భాగస్వాములు, ఎవరెవరు డబ్బులు మింగేశారు, ఎవరెవరు ప్రజలకు ద్రోహం చేశారు, ఎవరెవరు ఎక్కడ కలుసుకున్నారు చాలా స్పష్టమైంది. ఎవ్వరు కూడా ఈ విషయంలో అనుమానపడవలసిన అవసరం లేదు. మేము తప్పు చేయలేదు, ఇది రాజకీయ కక్ష అని చెప్తే రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. రాష్ట్ర ప్రజలకి చరిత్ర అంతా బయటకు వస్తుంది. రోజుకొక కొత్త విషయాలు, రోజుకు ఒక కొత్త కుంభకోణం. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఏ దుర్మార్గాలు జరిగి అసలు నిజంగా ఈ చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం అది ఒక రాజకీయ పార్టీగా రాష్ట్రాన్ని పరిపాలించారా? అసలు ఆ ప్రభుత్వము ప్రజల పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం వాళ్ళకి విశ్వాసం ఉండిందా? ఏమాత్రం ప్రేమ ఉండిందా? వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చారా? వర్మ గారు సమస్య ఎక్కడొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనడం ప్రారంభించారు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మా నాయకుడు వైనాట్ 175 అంటున్నాడు, మళ్ళా మేమంతా తిరిగి గెలిచి అసెంబ్లీకి వెళ్తాము, మనం ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని 100 కోట్లు మోసం చేసినా, ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా వచ్చేది మనమే కాబట్టి వైనాట్ 175 కాబట్టి ఎవరు మనల్ని ఏమీ చేయలేరని భ్రమల్లో ఉన్నారు. కానీ మీరు చెప్పారు ఎవరికైనా ఒక రోజు వస్తుంది. ఎస్, అది ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, యూ హ్యావ్ టు ఫేస్ వన్ డే, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గతంలో ఏం జరిగింది. అదే కర్మ రిటర్న్స్ అంటారు, దాన్నే కర్మ కమ్స్ బ్యాక్ అంటారు. కర్మ కమ్స్ బ్యాక్, దట్ ఈస్ వాట్ ఈ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ వైసీపీ లీడర్స్. కాబట్టి ఈ దుర్మార్గాల నుంచి తప్పులు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు, శిక్ష అనుభవిస్తారు. ఎన్ని సినిమా కథలు చెప్పడానికి ప్రయత్నం చేసినా ఇవేవీ నిలబడవు. ప్రజాక్షేత్రములో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్నది వైసీపీ. భవిష్యత్తు నాకైతే శూన్యము. అది అసలు ఒక రాజకీయ పార్టీగా నిలబడుతుందా అనేది కూడా చాలా అనుమానం ఉంది. ఓకే, రైట్. సురేష్ గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. వర్మ గారు నమస్తే అండి. ఎలా ప్యానల్లో సభ్యులు వినిపిస్తుందా సార్? ఏంటి జోగి రమేష్ గారు, అదే పవన్ కళ్యాణ్ గారిని అవనియండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అవనియండి, లోకేష్ గారిని అవనియండి, చాలా దారుణంగా ఆయన మాట్లాడేవాడు. సరే, జోగి రమేష్ ఇంకేం లేదు, బెయిల్లో ఉన్నారు, అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు మొత్తం తవ్వేరు, పూర్తి స్థాయిలో ఉచ్చు బిగిస్తున్నారు అని. సార్, జోగి రమేష్ గారు గురించి ఆల్రెడీ పెద్దలు చెప్పడం జరిగింది. ఎంత మాట్లాడినా తక్కువే ఆ వ్యక్తి గురించి. ఎందుకంటే ఒక సభ్య సమాజం చూడని విధంగా దుగుత్సాకరంగా ప్రవర్తించాడు గతంలో. ఆయన మాటలో కావచ్చు, ఆయన ప్రవర్తనే కావచ్చు, ఆయన ఆహాభావాలే కావచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఎంత దాన్ని ఏమంటారో అధికార మదం. గతంలో నేను మంత్రిగా చేశాను, లేదంటే రేపు మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, నేను మళ్ళా మంత్రిని అవుతాను కాబట్టి నీ సంగతి చూస్తాననే విధంగా ఆ విజువల్స్ మీరు అబ్జర్వ్ చేస్తానండి. నువ్వు అని ఒక పదే ఒక ప్రభుత్వ అధికారిని, ఒక పోలీస్ అధికారిని, ఆగు నువ్వు ఎక్కుతా, ఎందుకు అలాగవుతున్నావు ఏంటి అని ఒక ఇండైరెక్ట్ గా పోలీసు వారిని భయపెట్టడం జరిగింది ఆ వ్యక్తి. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు శబాస్ జోగి అంటే చెప్పేసి నెక్స్ట్ కి మంత్రి పదవి కట్టబెడతారనే ఉద్దేశంతో ఈయన ఎప్పుడు ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు ఒకళ్ళిద్దరు. ఇలా నిత్యకృత్యం అనమాట. నేను ఏదో ఒకటి చేయాలి, అంబటి కానీ, లేదా జోగి రమేష్ కానీ, లేదా అక్కడ ఇంకొక పేరు నాని కానీ, ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఏం మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలియదు. వాళ్ళ అధినాయకుడు ఏదైతే సంతోషిస్తాడో అదే మాట్లాడతారు. నిజాలతో కానీ అబద్ధాలతో వీళ్ళకి సంబంధం లేదు. అడ్డంగా ఏదో ఒకటి వాదించడం, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం అనవసరం. అలాగే సరే, ఇక్కడ ప్యానెల్లో ఉన్న వైసీపీ పెద్దలు, ఈ రాష్ట్రంలో ఏముందండి సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అంటే గతంలో కూడా మీరు ఈ సిట్లు ఇవన్నీ కూడా ఈ రకంగానే సిట్టు స్టాండ్ అని చెప్పేసి కూర్చోబెట్టారా? ఒక విచారణ సంస్థలను తీసుకొచ్చి నువ్వు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే మీ విధానం అది ఉండొచ్చు, కానీ కూటమి విధానం అది